వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం. ఈరోజైతే కోడిగుడ్లు రొయ్యలు వండుతున్నాను. చూసారు కదా, రొయ్యలు మంచి సైజులో రొయ్యలు దొరికినాయి. ఇదండి. తర్వాత వచ్చి గుడ్లు, ఇవి ఆల్రెడీ వేపుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగానే రొయ్యల్ని కొంచెం నీరు లాగించేస్తానండి. స్టవ్ మీద పెట్టేసాను. ఇవి కొద్దిగా పసుపును సాల్ట్ వేసి నీరు లాగించేస్తాను. ఇది సాల్ట్ చూసారు కదా, నీళ్ళలోంచి నీరు వచ్చేసింది. నీరంతా లాగేసిన తర్వాత మనం ఇది మర్చిపోయానంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును మసాలా పొడి కూడా వేసి ఉడికించేస్తున్నాను. మసాలా పొడి మొత్తం నీరు లాగించేసానండి. నీరు లాగించి కొంచెం ఫ్రై చేసేసాను. ఇవి ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. కళాయి పెట్టి ఆయిల్ వేస్తానండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేపేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేయచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించేద్దాం. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకును. కారం, పసుపు, రొయ్యలు వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందాక బాగా వేపేసాను కదా, ఇంకా వేపక్కర్లేదు, వేసేస్తున్నాను డైరెక్ట్. మసాలా పొడి అండి ఇది. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కూర కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం గుడ్లు వేసేద్దాం. ఇది కూర అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాను. కలిపేద్దాం. స్టవ్ కట్టేసానండి. ఇది కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసాను. చక్కగా అయిపోయినాయి. కొత్తిమీర చల్లేస్తున్నానండి. అయిపోయింది మనకి గుడ్లు రొయ్యలు అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.